The teacher does not exhibit any bias and challenges stereotypes in classroom. Gender. హలో టీచర్స్, బోధన దృశ్యమాలికకు స్వాగతం. ఈ వీడియోలో మనం టీచర్స్గా క్లాస్ రూమ్లో జెండర్ బయాసెస్ గురించి మరియు ఈ బయాసెస్ మన స్టూడెంట్స్పై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. మనం టాపిక్లోకి వెళ్లే ముందు రిఫ్లెక్టివ్ ఎక్సర్సైజ్ కొరకు ఒక నిమిషం తీసుకుందాం. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను మరియు మీరు అంగీకరిస్తున్నారా లేదా అనే దానిపై ఆలోచించవచ్చు. ప్రతి స్టేట్మెంట్ తర్వాత ఆలోచించడానికి నేను మీకు కొన్ని సెకండ్స్ టైం ఇస్తాను. మనమందరం తెలియకుండానే బయాస్ని చూపిస్తాము. మనకు తెలియకుండా ఉండే పక్షపాతాలను అన్కాన్షియస్ బయాసెస్ గుర్తించటం, అవి మన ప్రవర్తనపై చూపించే ప్రభావాన్ని మార్చేందుకు ప్రయత్నించటం మనకు సాధ్యమవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉండాలనే మన ఐడియాస్ ఎల్లప్పుడూ హార్మ్ఫుల్లే, అందుకే వాటిని మనము తొలగించాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉండాలి అనే ఆలోచనలు స్టూడెంట్స్ పాఠశాలలో ఎలా ప్రవర్తిస్తారో, వారి పాత్రలను ఎలా ఎంపిక చేసుకుంటారో ప్రభావితం చేస్తాయి. టీచర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నుండి వారి ఓన్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలి మరియు ప్రతి ఒక్కరూ స్వాగతించేలా క్లాస్ రూమ్ను రూపొందించడానికి ప్రయత్నించాలి. మీరు ఇప్పుడే విన్న స్టేట్మెంట్ను రిఫ్లెక్ట్ చేయడంతో ప్రారంభిద్దాం. మీరు ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్తో ఏకీభవించారు మరియు విభేదించారు? మనందరికీ మన పర్స్పెక్టివ్స్ను రూపొందించే నమ్మకాలు మరియు అనుభవాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ పర్స్పెక్టివ్స్ వలన మనం మన స్టూడెంట్స్తో ఎలా వ్యవహరిస్తామో అనుకోకుండా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఈ బయాసెస్ను గుర్తించడం అనేది క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడంలో మన మొదటి అడుగు. జెండర్ గురించి మన ఐడియాస్ మన యాక్షన్ను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా జెండర్తో సంబంధం లేకుండా స్టూడెంట్స్ అందరూ స్వాగతించేలా మరియు సపోర్ట్నిచ్చేలా మరింత ఇంక్లూజివ్ స్పేస్ని మనము సృష్టించగలము. ఈ వీడియోలో దీనిపై మనం ఫోకస్ సారిస్తాము. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు టీచర్ కామన్ బయాసెస్ను విశ్లేషించగలరు మరియు అవి క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోగలరు. ఇంటరాక్షన్స్ మరియు బిహేవియర్ను స్టూడెంట్స్ అందరూ వాల్యూడ్గా మరియు రెస్పెక్టెడ్గా భావించేలా మరింత జెండర్ ఇంక్లూజివ్గా మార్చేలా చూసుకోగలరు. జెండర్ బయాసిస్ అనేది కామన్గా స్టూడెంట్స్ను వారి జెండర్ ఆధారంగా డిఫరెంట్గా ట్రీట్ చేసినట్లుగా సూచిస్తుంది. ఇవి తరచుగా చాలా సూక్ష్మమైనవిగా ఉంటాయి. ఇది గ్రూప్ వర్క్లో మనం అడగటం, ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు లేదా టాస్క్లను అసైన్ చేస్తున్నప్పుడు కావచ్చు. ఉదాహరణకు బాయ్స్ మ్యాథ్స్ లేదా సైన్స్ వంటి సబ్జెక్టులలో వారి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కోసం తరచుగా ఎలా ప్రశంసించబడతారో ఆలోచించండి. మరోవైపు గర్ల్స్ మాత్రం ఆర్ట్స్, డ్రాయింగ్ లేదా సింగింగ్లో వారి నీట్నెస్ లేదా డెలిజెన్స్ కోసం ప్రశంసించబడవచ్చు. ఈ స్టేట్మెంట్స్ హార్మ్ఫుల్గా అనిపించినప్పటికీ అవి జెండర్ స్టీరియోటైప్స్ను బలపరుస్తాయి. జెండర్ స్టీరియోటైప్స్ అనగా బాయ్స్ మరియు గర్ల్స్ ఏ విషయంలో మంచిగా ఉండాలి లేదా వారు ఎలా ప్రవర్తించాలి అనే ఐడియాస్ ఉండటం. ఈ సూక్ష్మమైన చర్యలను గుర్తించడం ద్వారా మన బిహేవియర్ అన్ఇంటెన్షనల్గా జరిగినప్పటికీ స్టూడెంట్స్ పట్ల మనకు ఉన్న అంచనాలను ఎలా రూపొందిస్తుందో చూడటం ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఈ బయాసెస్ మన స్టూడెంట్స్ను ఎలా ప్రభావితం చేస్తాయో డీప్గా పరిశీలిద్దాం. క్లాస్లో పాల్గొనే విషయానికి వస్తే బాయ్స్ని మ్యాథ్స్ మరియు సైన్స్ వంటి సబ్జెక్ట్స్లో ఎక్కువగా పిలవబట్టం మనం గమనించవచ్చు. అయితే మరోవైపు గర్ల్స్ని మాత్రం లాంగ్వేజ్ లేదా ఆర్ట్స్లో ఎక్కువగా పాల్గొనమని ప్రోత్సహించడం జరుగుతుంది. కాలక్రమేణా ఇది బాయ్స్ టెక్నికల్ సబ్జెక్ట్పై మరింత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే పరిస్థితిని సృష్టించవచ్చు. అయితే మరోవైపు గర్ల్స్ మాత్రం హెసిటేట్ అవ్వచ్చు లేదా ఆ సబ్జెక్ట్ నుండి పూర్తిగా డిసెంగేజ్ కావచ్చు. మనము మన స్టూడెంట్స్ను ప్రశంసించడం కొనసాగిస్తున్నప్పుడు మన వర్డ్స్ వారి సెల్ఫ్ కాన్సెప్ట్ మరియు కాన్ఫిడెన్స్ను ఎలా రూపొందిస్తాయో గుర్తించడం ముఖ్యం. ఉదాహరణకు బాయ్స్ క్లెవర్ లేదా బోల్డ్ అని ప్రశంసించబడతారు. అయితే మరోవైపు గర్ల్స్ మాత్రం నీట్ లేదా వెల్ బిహేవ్డ్ అని కాంప్లిమెంట్స్ అందుకుంటారు. దీనివల్ల
బాయ్స్ రిస్క్ తీసుకోవడంలో మరింత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మరోవైపు గర్ల్స్ మాత్రం నియమాలను పాటిస్తూ మౌనంగా ఉండటంపై దృష్టి పెట్టవచ్చు. దీనివల్ల వారి నిజమైన సామర్థ్యం అణిచివేయబడుతుంది. బాయ్స్కు లీడర్షిప్ రోల్స్ అసైన్ చేయటం మరియు గర్ల్స్కు నర్చరింగ్ టాస్క్లను అసైన్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే స్టీరియోటైప్ పద్ధతులను బలోపేతం చేసినప్పుడు ఇది వారిపైన మరొక సూక్ష్మమైన మరియు శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. మనం ఈ విధంగా చేసినప్పుడు బాయ్స్ న్యాచురల్ లీడర్స్ అనే ఐడియాను మనము బలపరుస్తాము. మరోవైపు అయితే గర్ల్స్ మాత్రం ఆర్గనైజేషనల్ లేదా కేర్ గివింగ్కు సంబంధించిన పాత్రలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది న్యారో మరియు స్టీరియోటైప్ రోల్స్కు పరిమితం అవుతూ రెండు గ్రూప్స్ను వారి వారి పరిమితుల్లో ఉండేలా కట్టుబాట్లు చేస్తుంది. బిహేవియర్ మరియు డిసిప్లిన్ పరంగా బాయ్స్ తరచూ వారి అల్లరి ప్రవర్తించడానికి లేదా క్లాసులో అంతరాయం కలిగించడానికి అనుమతించబడతారని మనం గమనించవచ్చు. మరోవైపు అయితే అమ్మాయిలు మాత్రము క్వైట్గా మరియు వెల్ బిహేవ్డ్గా ఉండాలని భావిస్తున్నారని గమనించవచ్చు. ఇది బాయ్స్కి తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్వేచ్ఛగా భావించే ఎన్విరాన్మెంట్ని సృష్టిస్తుంది. మరోవైపు గర్ల్స్ మాత్రం సామాజిక అంచనాలకు అనుగుణంగా ప్రెషర్ని అనుభవించవచ్చు. ఇది వారి పర్సనల్ గ్రోత్కు ఆటంకం కలిగిస్తుంది. మరియు మనము లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని చూసినప్పుడు ఈ బయాసెస్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ను ప్రభావితం చేయడం కాకుండా అవి మన స్టూడెంట్స్ ఫ్యూచర్ చాయిసెస్ను రూపొందిస్తాయి. బాయ్స్ నర్చరింగ్ ఫీల్డ్లో కెరీర్కు దూరంగా ఉండవచ్చు. మరోవైపు అమ్మాయిలు మాత్రం లీడర్షిప్ రోల్స్ లేదా టెక్నికల్ కెరీర్స్ను కొనసాగించడంలో తక్కువ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారు. ఈ విధమైన నమూనాలు ఉద్యోగ రంగంలో లింగ వ్యత్యాసాలు కొనసాగడానికి ఒక కారణంగా నిలుస్తాయి. అయితే ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్. ఈ బయాసెస్ని గుర్తించడం ద్వారా మరియు అవి మన క్లాస్ రూమ్ డైనమిక్స్ను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా మనం పాజిటివ్ చేంజ్ని తీసుకురావచ్చు. స్టూడెంట్స్ అందరూ వారి జెండర్తో సంబంధం లేకుండా సమాన సామర్థ్యం, సపోర్ట్ మరియు విలువైన అనుభూతిని కలిగించే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని సృష్టించే శక్తి మనకు ఉంది. ఇప్పుడు టీచర్స్గా మనకు తెలియకుండానే క్లాస్ రూమ్లో ఉండే కొన్ని కామన్ బయాసెస్ను నిశితంగా పరిశీలిద్దాం. మనము స్టూడెంట్స్ను ఎలా ప్రశంసిస్తాము అనేది మోస్ట్ కామన్ బయాసెస్లో ఒకటి. ఉదాహరణకు గర్ల్స్ తరచుగా నీట్గా లేదా వెల్ బిహేవ్డ్గా ఉన్నందుకు ప్రశంసించబడతారు. మరోవైపు బాయ్స్ మాత్రం క్లవర్గా లేదా క్రియేటివ్ మెప్పు పొందుతారు. మనము ఒక గర్ల్కి యు ఆర్ సో నీట్ అని ఆమె ఒక టాస్క్ను పూర్తి చేసినప్పుడు, మరోవైపు ఒక బాయ్ని మాత్రం ప్రశంసిస్తూ దట్ ఈస్ సచ్ ఎ క్రియేటివ్ సొల్యూషన్ అని అంటాము. ఇది ప్రతి జెండర్కు భిన్నమైన అంచనాలను సృష్టిస్తుందని గ్రహించకుండానే మనం చేస్తాము. ఇది గర్ల్స్ చక్కగా మరియు కంప్లైంట్గా ఉండటంపై ఫోకస్ పెట్టాలనే ఆలోచనను బలపరుస్తుంది. అయితే బాయ్స్ని మాత్రం ధైర్యంగా మరియు క్రియేటివ్గా ఉండాలనే ఆలోచనను బలపరుస్తుంది. ప్రశంసల్లో ఈ చిన్న డిఫరెన్సెస్ స్టూడెంట్స్ తమను మరియు వారి ఎబిలిటీస్ను ఎలా చూస్తారనే దాన్ని ప్రభావితం చేయవచ్చు. మరో బయాసిస్ బిహేవియర్ అంచనాల్లో మనం చూడవచ్చు. బాయ్స్ అల్లరి చేసినప్పుడు కొన్నిసార్లు మనం బాయ్స్ బీయింగ్ బాయ్స్గా చూస్తాము. కానీ ఒక గర్ల్ అదే చేస్తే మాత్రం మనము ఆమెను మరింత గౌరవంగా ఉండమని చెబుతాము. బాయ్స్ తమ భావాలను వ్యక్తీకరించడానికి ఎక్కువ ఫ్రీడమ్ని కలిగి ఉన్నారని, మరోవైపు గర్ల్స్ మాత్రం స్ట్రిక్ట్ బిహేవియర్ రూల్స్ని పాటించాలి అనే సందేశాన్ని ఇది పంపుతుంది. ఇది బాయ్స్ రిస్కులు తీసుకోవడం మరింత కంఫర్టబుల్గా ఫీల్ కావచ్చు. మరోవైపు అమ్మాయిలు మాత్రం క్వైట్గా మరియు కంప్లైంట్గా ఉండటానికి ప్రయత్నించాలి అని ఫీల్ కావచ్చు. మనకు స్టూడెంట్స్ ఫిజికల్ ఎబిలిటీస్ గురించి కూడా ఊహాగానాలు ఉంటాయి. బెంచీలను మూవ్ చేయడము లేదా బరువైన వస్తువులను ఎత్తడం వంటి ఫిజికల్ యాక్టివిటీస్లో బాయ్స్ బలం అవసరమయ్యే పనుల్లో మెరుగ్గా రాణిస్తారని ఊహించడం సులభం. మరోవైపు గర్ల్స్ మాత్రం బ్యాలెన్స్ లేదా గ్రేస్ అవసరమయ్యే యాక్టివిటీస్లో బెటర్గా ఉండాలని భావిస్తారు. ఉదాహరణకు ఏదైనా భారీ వస్తువు తరలించడానికి సహాయం చేయమని క్లాస్ని అడిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా బాయ్స్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇది బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరినీ వారి వారి టాస్కులలో పరిమితం చేస్తుంది. ఎందుకంటే ఇది కొన్ని ఫిజికల్ టాస్కులను ఒక పర్టికులర్ జెండర్ కోసం ఉద్దేశించబడిన ఆలోచనను బలోపేతం చేస్తుంది. క్రమశిక్షణ అనేది బయాసిస్లో కనిపించే మరొక ఏరియా. బాయ్స్ అంతరాయం కలిగించినప్పుడు మనం వారిని క్లాస్ రూమ్ వెలుపల నిలబడమని లేదా
మరింత ఫిజికల్ యాక్షన్ తీసుకోమని అడుగుతాము. కానీ గర్ల్స్ మిస్బిహేవ్ చేసినప్పుడు మాత్రం వారి యాక్షన్స్ గురించి నిశ్శబ్దంగా ఆలోచించమని మనం వారికి చెబుతాము. క్రమశిక్షణలో ఈ వ్యత్యాసం బాయ్స్కు మరింత డైరెక్ట్ కరెక్షన్ అవసరం ఉంది అనే సందేశాన్ని పంపగలదు. మరోవైపు గర్ల్స్ మాత్రం మరింత ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటాము. చివరిగా మనం కొన్ని హాబీస్ని ఎలా ప్రోత్సహిస్తామో ఆలోచించండి. ఫ్రీ చాయిస్ యాక్టివిటీస్లో బాయ్స్ తరచుగా బిల్డింగ్ విత్ బ్లాక్స్ లేదా టెక్నాలజీని ఉపయోగించటం వంటి యాక్టివిటీస్కు మళ్లించబడతారు. మరోవైపు గర్ల్స్ని మాత్రం డ్రాయింగ్ లేదా నర్చరింగ్ టాస్క్ల వైపు మళ్లిస్తాము. ఈ చిన్న చిన్న సజెషన్స్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్లను పరిమితం చేయడంతో ఇవి అవుట్డేటెడ్ జెండర్ రోల్స్ను బలపరుస్తాయి. వీడియో చివరికి వచ్చాం. మనం చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం జెండర్ బయాసెస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడంతో ప్రారంభించాం. ఆ తరువాత ఈ బయాసెస్ మన స్టూడెంట్స్పై చూపే ప్రభావం గురించి చర్చించాము. మనం స్టూడెంట్స్తో మన క్లాస్లో మనకు తెలియకుండానే ప్రదర్శించే కొన్ని కామన్ బయాసెస్ను అన్వేషించాము. తర్వాతి వీడియోలో మన క్లాస్ రూమ్లో ఈ బయాసెస్ను ఎలా విచ్ఛిన్నం చేయగలమో మరియు జెండర్ స్టీరియోటైప్ పద్ధతులను ఎలా ఛాలెంజ్ చేయవచ్చో చర్చిస్తాము. థ్యాంక్ యూ.